హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఈరోజు మోతిచూర్ లడ్డుని అయితే చేసేద్దాం. మనకి దీనికి ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక కప్పు శనగపిండి. చూడండి, ఒకటే ఒక కప్పు తీసుకున్నానండి నేను. ఈ కప్పుతోటి మనకు ఒక 15 లడ్లు అయితే అవుతాయి. కరెక్ట్గా ఒక కప్పు తీసుకున్నాను సైజు కూడా. ఈ కప్పు పిండిని మనం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని కాస్త సోడా వేసేసుకుని అయితే ఇందులో ఫస్ట్ కొంచెం వంట సోడా అనమాట. చూడండి, కొంచెం వంట సోడా. అలాగే మనకి ఈ మోతిచూర్ లడ్డులో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఫుడ్ కలర్. మనకి ఫుడ్ కలర్ అనేది వచ్చేసి చాలా ముఖ్యమైనది. ఫుడ్ కలర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫుడ్ కలరు. ఇప్పుడైతే దీన్ని నీళ్ళు పోసేసుకుని మంచిగా కలిపేసుకుందాం. అంటే మనకి ఈ మోతిచూర్ లడ్డులోని స్పెషల్ ఏంటంటే ఫుడ్ కలర్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది అనేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు. ఇందులో మనకి తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పలచగా కలుపుకోవద్దు. మీడియం సైజు చూడండి, ఇప్పుడు నేను కలిపిన విధంగా ఉంటే చాలు. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే కనుక కంప్లీట్గా సెట్ అయినట్టే. కొంచెంసేపు పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే నేను పాకం కోసం ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు అయితే చక్కెర పోసుకున్నాను. అంటే మనం పిండి తీసుకున్న దాంట్లో హాఫ్ చక్కెర తీసుకున్నాను నేను. అందులో కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకొని చిక్కటిగా పాకం రావాలి, తీగ పాకం రావాలి దగ్గరికి. అయితే ఇందులోనే ఒక 2 ఇలాచీ కోసం, అదే ఫ్లేవర్ టేస్ట్ కోసం 2 ఇలాచీ కూడా వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే. కొంచెం ఇది దగ్గరికి అవ్వాలి. ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, చూడండి, మనకు పాకం ఆల్రెడీ కొంచెం దగ్గర అవుతుంది. కొంచెం ఫుడ్ కలర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా పోసుకోవాలి. పిండి అనేది ఇలా పోసుకున్న తర్వాత కాస్త కాలిన తర్వాత తీయాలి. నేను అప్పుడే తీసాను కనుక నాకు పిండి అయితే కాస్త అతుక్కున్నట్టు వచ్చింది. కొంచెం కొంచెం పిండి అనేది ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత తీసుకుంటే మనకి ఈ బూందీ అనేది బాగుంటుంది. సో ఇది మీరు ఎలా అంటే అలా వేసుకోవచ్చు. సో ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత పాకం మనకి దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడైతే పాకంది స్టవ్ అయితే బంద్ చేద్దాం, ఆఫ్ చేసేసుకుందాం. ఇగో చూడండి, ఫైనల్ నేనైతే అన్నిటినీ నూనెలోంచి తీసేసి పక్కకు పెట్టుకున్నాను. చల్లగా అయిన తర్వాత మనకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం పిండి ముద్దలు వేసుకున్నాం కదా నూనెలో, అవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టొద్దు. కొంచెం బరకగా ఇలా పట్టుకున్న తర్వాత పాకం చల్లారిన తర్వాత ఈ పిండి మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం పాకంలోకి వేసుకుని ఇందులో కొన్ని ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్. సో ఇవి మోతిచూర్ లడ్డులోకి వేస్తారు కదా, సో నేను అందుకోసమని తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారాక మనం దీన్ని లడ్డూల్లో చుట్టుకుంటే కనుక మనకి మోతిచూర్ లడ్డు అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఆ షాప్లో కొనుక్కోకుండా ఇంట్లో చేసుకుంటే కనుక మనకి ఇవి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా పండగలకి కానీ పూజలకి కానీ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, లడ్డు కూడా చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని లడ్డూలు చుట్టాక ఫైనల్లీ దీన్ని లుక్ ఎలా ఉంది చూసారా లడ్డూది. ఇలా తీస్తే కనుక మంచిగా జ్యూసీగా టేస్ట్ అయితే అద్దరిపోయింది.